రండి, కూర్చోండి. తీసుకోమ్మా. ఇదిగోండమ్మా. ఇదిగోండి బాబు, ఇందులోనే వివరాలన్నీ రాసేవారు. అది 2003 సంవత్సరం అనుకుంటా. నేను చూస్తాను. చూడండి. ఒక్క నిమిషం ఉండు. ఇదే మనోహర్. ఇక్కడేదో అడ్రస్ ఉంది మనోహర్. మనోహర్, ఇక్కడేదో రాసుంది. వెయిట్. చాలా థ్యాంక్స్ అమ్మా, అడగగానే వివరాలు ఇచ్చినందుకు. పర్వాలేదమ్మా. వెళ్ళొస్తామా? మంచిదమ్మా. పద. సో మనం ఇప్పుడు ఈ అడ్రస్ పట్టుకొని కోదాడ వెళ్ళాలి. అక్కడికి వెళ్తే గానీ ఈ నగ ఎవరు తాకట్టు పెట్టారో తెలీదు. ఇప్పుడు నేను మీతో పాటు కోదాడ అంటే కష్టం సార్. అయ్యో, ఇప్పుడు అవసరం లేదు సార్. అడ్రస్ దొరికింది కదా, మనం అనుకోకుండా వచ్చాం. పర్వాలేదు, ఇంకో రోజు వెళ్దాంలేండి. మనోహర్, ఇప్పుడే వెళ్దాం. రాదా, అడ్రస్ దొరికింది కదా, పైగా మన వర్క్స్ అన్నీ పెండింగ్లో ఉన్నాయి. మధ్యలో వదిలేసి వచ్చాం కదా, ముందే ఫినిష్ చేసి వద్దాం. ఓకేనా? పద, కారకండి, పద. కావ్య, ఈ కావ్య ఎక్కడికి వెళ్ళింది? తనతో చెప్పి ఇల్లంతా క్లీన్ చేద్దాం అనుకుంటే ఎక్కడా కనిపించడం లేదు. కావ్య, కావ్య, ఏంటి మేడం చీపురు పట్టుకొని తిరుగుతున్నారు? కొత్త ఫ్యాషన్ ఏమో. నా మొహానికి ఫ్యాషను, పట్టు చీర. అంత అదృష్టం కూడానా నాకు? మరేంటి మేడం ఇలా? ఓ అదా, ఈ మధ్య నాకొక హెల్పర్ని ఇచ్చారు కదా, తన కోసమే వెతుకుతున్నాను. హెల్పరా? హెల్పర్ ఎవరు మేడం? ఇంకెవరు? ఆ కావ్యానే. ఈ కావ్యతో పని చేయించుకోవటం ఏమో కానీ నా పని అయిపోయేలా ఉంది. ఏమైంది మేడం? నేను వంట పని చూసుకుంటాను, కాస్త ఇల్లు క్లీన్ చేసే పని చెప్దాం అనుకుంటే ఉదయం నుంచి వెతుకుతున్నాను. ఆ కావ్య మాత్రం కనిపించడం లేదు.
తప్పించుకుని తిరుగుతోంది. ఇప్పటికే ఈ ఇల్లంతా జల్లెడ పట్టేశాను, ఎక్కడ కనిపించడం లేదు. ఉదయం నుంచి కనిపించడం లేదా? అవును. అమ్మో, వీళ్ళు ఎదురుగా ఉన్నారు, పైగా నా గురించే మాట్లాడుకుంటున్నారు. అసలే రాధ చాలా తెలివైంది. నేను బయటికి వెళ్ళిన విషయం పసిగట్టిందంటే ఇక నా పని అవుట్. ఈ రోజు ఏదేమైనా సరే అటున్న సూర్యుడు ఇటొచ్చినా ఈ ఇల్లు కావ్యతోనే క్లీన్ చేయిస్తాను. ఈ పెద్ద మనిషి పవర్ ఏంటో చూపిస్తాను. ఉదయం నాకు బయట కనిపించినట్టు అనిపించింది. అప్పుడు భ్రమ అనుకున్నాను. ఉదయం నుంచి ఇంట్లో కూడా లేదు అంటే నిజంగానే కావ్య బయటికి వెళ్ళిందా? వెళ్తే ఎందుకు వెళ్ళుంటుంది? అసలు తనకి బయట పని ఉంటుంది. అంతగా భయపడుతూ ఉండే కావ్య బయటికి వెళ్ళడం ఏమిటి? ఏం ఆలోచిస్తున్నావు రాధా? ఏం లేదు మేడం, మేము కూడా వెతుకుతాం. పదండి, అందరం వెతుకుదాం. సరే పదండి. కావ్య, కావ్య, మనం ఇటు నేను వెళ్ళి ఇటు చూద్దాం. చూస్తాను. కావ్య, 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 కిచెన్ లో కూడా లేదేంటి? అటెళ్ళి చూద్దాం పద. కావ్య, కావ్య, నువ్వు అటు చూడు. కావ్య, అటు చూసావా? లేదా? లేదు. కావ్య, 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 ఇటు వెళ్దాం పద. అదిగో కావ్య అక్కడ ఉంది. కావ్య, కావ్య. అక్క, మాధవి మేడం నీ గురించి ఇల్లంతా వెతుకుతూ ఉంటే నువ్వెక్కడేం చేస్తున్నావు? పెరట్లో నీళ్లు పట్టి ఇప్పుడే ఇక్కడికొచ్చి నీళ్లు పడుతున్నానక్క. ఈ రోజు నువ్వేమైనా బయటికి వెళ్ళావా కావ్య? నేను బయటకా? ఎందుకక్క? బయట మా బావ వాళ్ళు ఏమైనా ఉన్నారా? నేను మన ఇంటి కాంపౌండ్ దాటి బయటికి వెళ్ళలేదక్క. వాళ్ళు ఏమైనా ఇక్కడికి వచ్చారా అక్క? భయపడుకో, ఊరికే అడిగాను. మీ వాళ్ళు ఎవరూ రాలేదు. నువ్వెక్కడున్నావా? ఇంతకు ముందు ఇక్కడికి వచ్చాను, మరి నువ్వు లేవేంటి? అప్పుడు తను పెరట్లో నీళ్లు పడుతుంది. ఆ? మరి నేను పెరట్లో వెళ్ళి చూశానుగా, అక్కడ లేదుగా. మీరు పెరట్లోకి వచ్చినప్పుడు తను ఇక్కడ మొక్కలకి నీళ్లు పోస్తున్నట్టుంది. అవును మేడం, అంతే. ఆ, ఏదో ఒకటి నాకెదుకులే, మొత్తానికి నువ్వు దొరికావు. పద, ఈ రోజు ఇల్లంతా మొత్తం నువ్వు క్లీన్ చేయాలి. అలాగే మేడం. పద. పద. పాపం, ఇంత అమాయకురాల జీవితంతో ఆడుకుంటున్నారు.
రాధా, మాధవి, అత్తయ్య గారు. ఏమింది మేడం? రాధా, ఏమింది మేడం? ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది రాధా, చాలా ఆనందంగా ఉంది. ఏమైంది దేవకి? ఏమండి చూసారా, మనకి ఇంకో 10 రోజుల్లో అవార్డు ఇవ్వబోతున్నారు. ఈ రోజు నుంచి సరిగ్గా 10 రోజుల్లో నేను ఇన్ని రోజులు కలలు కన్నా ఆ అవార్డు నా చేతికి రాబోతోంది. ఆ అవార్డు ఇచ్చే డేట్ కన్ఫర్మేషన్ లెటర్ ఇచ్చారు. కంగ్రాచులేషన్స్ మేడం. కంగ్రాచులేషన్స్ పెద్దమ్మా. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. Congratulations, అక్క. థ్యాంక్ యూ, కంగ్రాట్స్ దేవకి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ గాయత్రి. రాధా, ఇదంతా మీ వల్లే సాధ్యమైంది. థ్యాంక్ యూ మేడం. దీనికోసం మీకు ఏం చేసినా తక్కువే. వెంటనే ఈ విషయం భ్రమరాంబ గారికి చెప్పాలి. ఇంకో 10 రోజుల్లో అవార్డు ఇస్తారు అంటున్నారు. భ్రమరాంబకి చెప్తే ఏదైనా ప్లాన్ చేస్తుంది. ఈ సత్య విషయం తెలియగానే విషయాన్ని బయటికి చేరవేస్తుంది. చెప్తాను దీని సంగతి. ఏది ఇటు ఇవ్వు దేవకి. సార్, సారీ గాయత్రి, మేడం దగ్గరున్న లెటర్ చూద్దామన్న తొందరలో కాల్ స్లిప్ అయింది. చూసుకోవాలి కదా రాధా, అంత తొందరపాటైతే ఎలా? సారీ బామ్మగారు, అవార్డ్ డేట్ చూడాలన్న తొందరలో అలా జరిగిపోయిందంతే. పర్వాలేదులే రాధా, అవార్డు ఇచ్చే డేట్ కన్ఫర్మ్ అయిందన్న సంతోషంలో నాకు కూడా మనసంతా ఏదో తెలియని యాంగ్జైటీగా ఉంది. ఏది ఒకసారి ఇటు ఇవ్వు. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. రాను రాను ఈ రాధ ఆగడాలు మించిపోతున్నాయి. నన్ను మెసేజ్ చేయకుండా ఆపితే నేను ఇప్పుడు ఫోన్ చేసి చెప్తాను. ఎలా ఆపుతుందో చూస్తాను. హలో సత్య. హలో మేడం, ఒక బ్యాడ్ న్యూస్. ఏంటి, ఏం జరిగింది? అవార్డు ఇచ్చే డేటు కన్ఫర్మ్ చేస్తూ లెటర్ పంపించారు మేడం. ఇంకో 10 రోజుల్లో అవార్డు ఇవ్వబోతున్నారంట. ఎలాగైనా సరే అవార్డు రాకుండా ఆపుతానన్నారు కదా, ఇప్పుడు ఏం చేస్తారు మేడం? సత్య, సత్య, హలో సత్య. చూడు దొంగ గాయత్రి, ఈ దొంగని సృష్టించిన ఫోన్లో దాక్కున్న గజ దొంగకి ఇద్దరికి కలిపి చెప్తున్నాను. ప్రతిసారి ఒక్కొక్కరికి ఒక్కోసారి చెప్పే ఓపిక తీరిక నాకు లేదు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఇద్దరూ కలిసి నీళ్లు లేని చెరువులో దూకి చచ్చినా మీ ప్రయత్నాలు ఏమీ ఫలించవు. నేను మీ ఇద్దరికి ఇదివరకే చెప్పాను, మేడం జోలికి, మేడం కుటుంబం జోలికి రానంత వరకు మీ బతుకులు బాగుంటాయని. అలా కాదు అని అవార్డులు రాకుండా చేస్తాం,
మేడంని ఇబ్బంది పెడతాం, కుటుంబాన్ని డిస్టర్బ్ చేస్తామంటే తోకలు కత్తిరించేస్తాను, జాగ్రత్త. విషయం కళ్ళకి కట్టినట్టుగా క్లియర్గా అర్థమైంది కదా? ఇంకా ఫోన్ కట్ చేయి. చూడు సత్య, ఇది వరకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. నిజమైన ఈ ఇంటి వారసురాలు గాయత్రి వచ్చేంత వరకు ఆ పొజిషన్ని ఎంజాయ్ చేయి. అంతేకాని ఇలాంటి నక్క చిత్తుల ఆటలు ఆడాలని చూస్తే బతుకు బస్టాండ్ అవుతుంది, నిలువ నీడ లేకుండా అవుతుంది. జాగ్రత్త. చెప్పాను కదా, కత్తిరించేస్తాను తోక. రాధా, ఏం జరిగింది? ఎందుకంత సీరియస్గా ఉన్నావు? ఏదో వార్నింగ్ ఇస్తున్నట్టు మాట్లాడుతున్నావేంటి? ఏం లేదు మేడం, మన గాయత్రి టెన్షన్ పడుతుంది, అందుకని. టెన్షన్ ఎందుకు? అయినా టెన్షన్ పడుతుంటే నువ్వు వార్నింగ్ ఇవ్వడం ఏంటి? అయ్యో మేడం, వార్నింగ్ గాయత్రికి కాదు, మేకతోలు కప్పుకొని మాటు వేయాలని చూస్తున్న పులులకు. అర్థం కాలేదు రాధా, ఏమంటున్నావు? అదే మేడం, మనకి అవార్డు ఇచ్చి డేట్స్ కన్ఫర్మ్ చేశారు కదా, మనకి తెలియని తెలిసిన శత్రువులు ఏమైనా చేస్తారేమో అని తను టెన్షన్ పడుతుంటే, నువ్వు టెన్షన్ పడకు, నేను ఈ ఇంట్లో ఉండగా దేవకి మేడంని కాదు కదా, కనీసం మేడం నీడని కూడా టచ్ కానివ్వను. ఒకవేళ ధైర్యంగా అలాంటి పిచ్చి పనులు ఎవరైనా చెయ్యాలని చూసినా వాళ్ళ తోకలు కత్తిరించి మూలన కూర్చోబెడతానని చెప్తున్నాను మేడం. నువ్వు చూపిస్తున్న ప్రేమకి, నువ్వు చూపిస్తున్న తెగువకి నేనేమివ్వగలను రాధా? అనుక్షణం నా గురించి, ఈ కుటుంబం గురించి, ఈ కుటుంబం పరువు మర్యాదల గురించి ఆలోచిస్తూ శివంగిలా నువ్వు ధైర్యం చెప్తుంటే, నీ ధైర్యాన్ని ఆశ్చర్యంగా, ఆనందంగా చూడటం తప్ప నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? మేడం, రుణం లాంటి పెద్ద మాటలు ఎందుకు మేడం? మీరు నాకు స్పెషల్గా చేయడం ఏంటి మేడం? మీరు సమాజానికి చేస్తున్న సేవ చూస్తుంటే మీ గొప్పతనం కోసం ఏవైనా ఎంత దూరమైనా వెళ్ళి చేయాలనిపిస్తుంది. వీళ్ళిద్దరిని చూస్తుంటే ఆవిడేదో ఈవిడ్ని కన్నట్టు, ఆ రాదేమో ఈవిడే తన కన్న తల్లి అన్నట్టు ఒకరినొకరు ఓ అంటూ తెగ ఆప్యాయత ప్రేమలు ఒలకబోసుకుంటున్నారు. మీకు మాటిస్తున్నాను మేడం, మీ పరువు మర్యాదలకి ఎవరైనా ఇబ్బంది కలిగించాలని చూస్తే వాళ్ళు ఎవ్వరైనా సరే ఊరుకునేదే లేదు మేడం. ఏ తల్లి కన్న బిడ్డో గాని ఆ తెలివితేటలు, ఆ తెగువ, మంచితనం, మానవత్వం చూస్తూ ఉంటే ఏదో తెలియని ఆనందం వేస్తోంది. పదమ్మా, అలాగే అమ్మా. టిఫిన్ చేద్దు గాని. మనోహర్, 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 మనోహర్ ఎక్కడికి వెళ్ళాడు? గదిలోకి కదా వచ్చాడు. ఈ టైంలో టెర్రస్ పైన ఉండుంటాడు. అస్సలు మిస్ అవ్వకూడదు. అనుక్షణం అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి. ఏ మాత్రం నెగ్లిజెన్స్ ఉండకూడదు. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. నేను చెప్పింది అర్థమవుతుంది కదా? నేను నిన్ను నమ్మి నీకు ఈ జాబ్ అప్పచెప్తున్నాను. సరే, ఉంటాను. జాగ్రత్త.
ఏంటి అలా చూస్తున్నావు? హే, మొహల్లా క్వశ్చన్ మార్క్ ఏంటి? ఎవరితో మాట్లాడుతున్నావు మనోహర్? చాలా సీరియస్గా ఏదో వర్కప్ చెప్తున్నావు. ఓహ్ అదా, నువ్వు ఇందాక సత్యకు వార్నింగ్ ఇస్తుంటే విన్నాను. అవార్డు మేడం వాళ్ళకి రానివ్వకుండా ఉండడానికి వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు అనిపించింది. అందుకే మల్లేష్కి కాల్ చేశాను. ఆ భ్రమరామ మీద ఒక కన్నేసి ఉంచమని, తన ప్రతి కదలిక మనకి చెప్పమని చెప్పాను. ఎందుకంటే మల్లేష్ తప్పుడు దారిలో వెళ్ళాడు తప్ప వాడేం తప్పుడు మనిషి కాదు. గాయత్రి విషయంలో అతను కూడా మనకి హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాడు. పైగా ఒక క్రిమినల్ తెలివితేటలు ఇంకో క్రిమినల్కే బాగా తెలుస్తాయి. అందుకే మల్లేష్కి ఈ పని అప్పచెప్పాను. పైగా రేపు మనం ఇక్కడ ఉండటం లేదు. ఈరోజు దొరికిన అడ్రస్ పట్టుకొని రేపు మనం కోదాడ వెళ్ళాలి. అక్కడ ఎంత సమయం పడుతుందో తెలీదు. ఇక్కడ మనం లేని టైం చూసి ఈ భ్రమరాంబ సత్య వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. ఏంటి ఎస్ఐ గారు ఈ సమయంలో వచ్చారు? మిస్టర్ వాసుదేవ్, యు ఆర్ అండర్ అరెస్ట్. నన్ను అరెస్ట్ చేయడం ఏంటి? అసలు ఏం జరిగింది?